చిన్న ప్రార్థనతోటి వాక్య సందర్శనకి వెళ్దామండి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలమంతా సజీవమైన బలమైన హస్తాల కింద భద్రపరిచారు. ఈ రాత్రికాల సమయంలో అయిన ప్రభా, నీ మహత్తరమైన నామాన్ని స్మరణకు తెచ్చుకునే భాగ్యాన్ని అదృష్టాన్ని మాకు దయచేశారు తండ్రి. ఇంకా పరిశుద్ధమైన నీ జీవ గ్రంథం నుంచి కొన్ని మాటలు ఆలోచన చేసి ఉండగా దాన్ని గ్రహించే శక్తిని మాకు దయచేయండి. చెప్తున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి. వినుసున్న నీ పిల్లలకు విని గ్రహించే మంచి హృదయం దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత మీరే పొందుకోమని నాయన ప్రభా, నేను చేస్తున్న ఈ పరిశోధన తండ్రి ప్రభా, మా ఆత్మీయ ప్రయాణానికి నాయన తండ్రి ప్రభా ఎంతో అవసరమని తండ్రి, మరి మా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని గురిగా చూసుకుంటూ మరి ఆయన విడిచి వెళ్ళిన అడుగుజాడల్లో మా యొక్క గమనాన్ని కొనసాగించుకోవడానికి తండ్రి ఎంతో తోడ్పడుతుందని తండ్రి, మరి అనేక మంది సహోదరుల మధ్య తండ్రి ప్రభా ఈ మాటలు నాయన వెలుడ చేస్తుండగా నాయన ప్రభా వినుసున్న నీ పిల్లలు గ్రహించినట్లుగాను ఈ సహాయం దయచేయండి. ఇంకో నాయన మీ యొక్క వాక్య పరిశోధనలో నాయన ఇంకనూ మేము బలంగా వాడబడ్డానికి, నీ పనిలో బలంగా వాడబడ్డానికి తండ్రి, అలాగే తండ్రి మా జీవితంలో నేను కనపరచడానికి మీ యొక్క సహాయం దయచేయమని, అటు సత్క్రియలు కలిగి జీవించడానికి సహాయం దయచేయమని మా అందరి కోసం ప్రాణం పెట్టిన మా రక్షకుడు నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా సర్వసృష్టిని కలగజేసిన దేవాది దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అలాగే మనందరి కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రియ సహోదరులందరికీ నా శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన ప్రియ సహోదరులారా, దేవుని సంగమా, మరి గడిచిన వారం ఇక్కడ సౌండ్ డిస్టర్బ్ వల్ల లైవ్ అవ్వడం జరగలేదు. మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరలా మీ ముందు కొన్ని మాటలు ఆలోచన చేసి ఉండగా మరి వినుసున్న మీరందరూ కూడా విని గ్రహించాలని, మరి ప్రతి ఒక్కరూ దీన్ని గ్రహించి అట్టి రీతిగా మనం అందరం దేవుళ్ళో మరింతగా ఎదగాలని ప్రేమపూర్వకంగా ఈ మాట తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని మాటలు ఆలోచించుకుందాం. దేవుని సన్నిధిలో నీ సమర్పణ ఏది? దేవుని సన్నిధిలో నీ సమర్పణ ఏది? ప్రియమైన దేవుని వారలారా, మనం పాత నిబంధన గ్రంథంలో ఆది కాండం నుంచి మనం చూడగలిగితే మొట్టమొదటి మనుషులకు పుట్టిన ఆదాముకి అవ్వకి పుట్టిన సంతానం కయ్యేను హేబేలు. ఈ కయ్యేను హేబేలు మొట్టమొదటిసారిగా దేవునికి అర్పణ అర్పించారు. ఏం చేశారు? ఆది కాండము 4వ అధ్యాయం మనం చూడగలిగితే 3వ వచనం నుంచి మనం చూడగలిగితే, కొంతకాలమైన తరువాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలుసులు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉంటివేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ప్రియమైన దేవుని వారలారా, ఈ సందర్భం మా అందరికీ తెలిసిందే. మొదటిసారిగా కయ్యేనే తన పంట పొలంలోది దేవుడికి అర్పణగా తెచ్చాడు. అయితే హేబేలు తను మందలు కాస్తున్నాడు కాబట్టి ఆ మందలో ఒక తొలుసులు కొవ్వు పెట్టిన గొర్రెను తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, అయితే వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పించాలన్న మనసు మాత్రం ఉంది. కానీ అర్పించే మనసులో మాత్రం ప్రథమ స్థానం హృదయపూర్వకంగా హృదయశుద్ధి ప్రకారంగా ఇచ్చింది ఎవరు అంటే హేబేలు. కాబట్టి దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి, హృదయాన్ని చూసే దేవుడు కాబట్టి హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యేను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు.
ఈ సందర్భం మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అర్పణ, దేవుని సన్నిధిలో నీ సమర్పణ ఏది? మరి ఆ రోజు కయ్యను, హేబేలు దేవునికి ఏదో సమర్పించుకోవాలి అన్న ఆలోచన పుట్టింది వారిలోని. పుట్టిన వెంటనే చేశారు వాళ్ళు. దాంట్లో కయ్యను మనస్ఫూర్తిగా ఇవ్వలేనట్టుగా మనకి ఇక్కడ దేవుడు తన అర్పణని లక్ష్య పట్టలేనట్టుగా కనబడుతుంది. హేబేలు మనస్పూర్వకంగా ఇచ్చినట్టుగా కనబడుతుంది ప్రియమంది అయిన వాళ్ళ. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం కదా, దేవుని కృపను అనుభవిస్తున్నాం కదా, దేవుడిచ్చే ప్రతి ఈవును మనం ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం కాబట్టి మనం అర్పించవలసిన విషయం ఏంటి ప్రియమంది అయిన వాళ్ళరా? అంటే అర్పణ ఎక్కడి నుంచి మొదలైంది అన్న కాడి నుంచి మీకు ఈ సందర్భం తీసుకొస్తాకి ఈ సందర్భం మీకు చూపించాను. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ప్రియమంది అయిన వాళ్ళరా? దేవుని సన్నిధిలో మన సమర్పణ ఎలాగుంది ఆలోచించుకుందాం. సారీ, రోమా 12 మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, రోమా 12 మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. ప్రియమంది అయిన వాళ్ళరా, ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటున్నాడు. సజీవయాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి అని అంటే ప్రియమంది అయిన వాళ్ళరా, మీ యొక్క శరీరాలని పెట్రోల్ వేసుకొని లేకపోతే కిసనాలు వేసుకుని తగలబెట్టేసుకోండి అని కాదు అక్కడ. అదే దేవునికి సమర్పించుకోవడం కాదు. నీకు నీవు ఆహుతి ఇచ్చుకోవడం, అంటే నీకు నువ్వు అంటించుకుని చచ్చిపోవడం అన్నమాట. ఆత్మహత్యతో సమానం. అయితే దేవుడు చెప్తున్న సందర్భం ఏంటంటే, సజీవయాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ ఏమైంది? నేను కింద సందర్భం చూస్తే ఇట్టి సేవ అన్నాడు. ఏంటా సేవ? ఏం సమర్పించుకోవాలి మనం? మన శరీరాలతో, అంటే దేవుడిచ్చిన ఈ శరీరంతో, దేవుడిచ్చిన ఈ అవయవాలతో దేవుని పనిలో సజీవయాగంగా సమర్పించుకోవడం. అంటే మీ శరీరాలను నలగొట్టుకోండి అని చెప్తున్నాడు దేవుడి పనిలో. ఈ సేవలో మీ యొక్క శరీరాలు, మన శరీరాలు ఎలా ఉండాలంట? నలగొట్టబడాలంట. నలగొట్టబడితే బాగానే అప్పుడు దేవుని చిత్తం నెరవేరుతుందంట ప్రియమంది అయిన వాళ్ళరా. అప్పుడు మనం దేవునికి ఇంపైన సువాసనగా మనకు కనబడతామంట ప్రియమంది అయిన వాళ్ళరా. అదే చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైందే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరీ నూతనమగినట్లు రూపాంతరం పొందుడి. ప్రియమంది అయిన వారు, అంటే మనం పరీక్షించి దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నప్పుడు మన మనసు అంటే ఇంకా నూతనమవుతుందంట. దేవుని చిత్తం ఏంటో అని మనం తెలుసుకుని పరిశీలించి ఇంకా దేవుని పనిలో వాడబడినప్పుడు రూపాంతరం పొందుడి అంటున్నాడు. అంటే ఈ లోక మర్యాదను మనం అనుసరింపక, అంటే పూర్వం మనం లోక మర్యాదను అనుసరించి బతికాం కదా, లోక మర్యాదను అనుసరించి బ్రతకకుండా ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. అంటే అసలైంది ఏది? మనం చేస్తున్న పని వ్యర్థమవుతుందా? చాలామంది వారి జీవితంలో తెలియకుండా ఎన్నో చేస్తున్నారు ప్రియమంది అయిన వాళ్ళరా. అది వారికి భక్తి అనుకుని వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. వారి పితరులు వాళ్ళకి చూపించిన మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప సత్యమైందేదో, నిజమైందేదో, నిత్యమైందేదో వారు తెలుసుకుంటలేదు.
దేవుడు అది ఎక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారి ద్వారాన. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను అనుసరించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. లోక మర్యాదను అనుసరించిపోతున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే ఉత్తమమైంది ఏదో, అనుకూలమైంది ఏదో, సంపూర్ణమైంది ఏదో ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి. తెలుసుకుని దాంట్లో ఏమంటున్నాడు, మీ మనసును మరీ నూతనమైనట్లు రూపాంతరం పొందుడి. ఇంకా కింద సందర్భం మనం చదవగలిగితే, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకరికొకరికి విభజించి ఇచ్చిన విశ్వాసం పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవారొకటికే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములను, ఈ అవయవములు అన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవాలమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చెప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవశించేవారమైతే విశ్వాసం పరిమాణం చెప్పున ప్రవశింతుము, పరిచయం అయితే పరిచయలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండుడి. ఇక్కడ క్రీస్తు సంఘంలో అవయవాలమే ఉన్నాం మనం. క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలమే మనం ఉన్నాం. ప్రియమంది అయిన వాళ్ళరా, ఉన్న మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, మన శరీరంలో అన్ని అవయవాలకు ఒకే పని ఎలా ఉండదో దాని అవయవం ప్రకారంగా ఏ పని చెప్పినా, ఏ చేయి చేసే పని చేయి చేస్తుంది, కాలు చేసే పని కాలు చేస్తుంది, కన్ను చేసే పని కన్ను ఎలా చేస్తుందో, క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఏర్పరచబడ్డ మనం కూడా సంఘంలో ఏర్పరచబడ్డ మనకి కూడా ఏముందంట, పని ఉందంట. ఆ పని ఏంటి? దేవుడి సజీవంగా సమర్పించుకోవాలి. కాబట్టి బోధించటంలో నీకు బోధ చేయడం వస్తే బోధలోను కృపావరములు అనేకంగా ఉన్నాయని చెప్తున్నాడు. నీకు బోధ చేసే శక్తి దేవుడు ఇస్తే బోధ చేసే శక్తి, హెచ్చరించే నీకు తత్వం తత్వం ఇస్తే దేవుడిలో ఎదగడానికి హెచ్చరించట్లోను, పంచిపెట్టే హృదయం నీకుంటే పంచిపెట్టలోను, కరుణించే హృదయంలో సంతోషంతోను, ఇలాగ ప్రతి జాగ్రత్త విషయం పరివేశాలను చేయవాడు. అంటే సంఘంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంటు ఉంటుంది. ప్రియమంది అయిన వాళ్ళ కొంతమందికి పాటలు పాడే ఆత్మ సహాయం ఉంటుంది, కొంతమందికి పాటలు రాసే శక్తి ఉంటుంది, కొంతమందికి ప్రసంగం చేసే శక్తి ఉంటుంది, కొంతమందికి సంఘాన్ని శుభ్రం చేసే శక్తి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా తలంతులే. అలాగే కొంతమందికి సహోదరులను ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పరిచయం చేసుకుని ఆత్మీయంగా మాట్లాడి బలపరిచే మాటలు వాళ్ళకి చెప్పే శక్తి కలిగి ఉంటుంది. అంటే కృపావరములు అనేకము, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు. ఒక్కొక్కరు లేములో ఉన్న వాళ్ళని పలకరించి వారికి ఉన్న దాంట్లో పంచిపెడతారు. అలాగే కొంతమంది పై విచారణ, సంఘం ఇంకా ఈ విధంగా ఎక్కడికెక్కడ వెళ్ళి సువార్త చేయాలి, ఇంకా సంఘం ఎందుకు ఇంకా వెనకాడుతుంది, ఇటువంటి సంఘంలో లోటుపాట్లు ఏంటంటే పై విచారణ చేసే తలంతు ఒక్కొక్కరికి ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇచ్చిన తలంతుని బట్టి, వారి ఆత్మ సహాయాన్ని బట్టి, వారికి ఇచ్చిన కృపావరం బట్టి వాడబడతారు. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు మనకి, నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండుడి అని చెప్తున్నాడు. ప్రియమందైన వాళ్ళు, కాబట్టి సంఘంలో మనం చేర్చబడ్డాం. దేవుని సంఘంలో దేవుని ఆలయంలో మనం చేర్చబడ్డాం. కాబట్టి దేవునికి అర్పణగా ఇలా మన జీవితం ఉందా ఆలోచించుకోండి. ప్రియమందైన వాళ్ళు, ఆనాడు కయ్యేను హేబేలు దేవుడు వారికి చెప్పకపోయినా వారికి ఆలోచన కలిగింది. అంటే దేవుడికి సమర్పించుకోవాలి మనం అనే ఆలోచన కలిగింది. ఈరోజు దేవుడు డైరెక్ట్ మనతో చెప్తున్నాడు ఏమిటి? సజీవ యాగంగా మీ శరీరములను
సేవకు సమర్పించుకోండి. ఇట్టి ఉమ్, ఏంటంటున్నాడు, ఇట్టి సేవ మీకు వ్యక్తమైనది ప్రియమైన వల్ల. అసలు నిజమైన పని ఏంటంటే భూమి మీద మనకే ప్రియమైన వల్ల ఇంకో దేవుడి పనిలో మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని, దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు మనం అర్పణగా మన జీవితాలు కనబడుతున్నాయా లేదా ఒకసారి ఆలోచించుకోండి ప్రియమైన వల్ల. దైవజనుడు బోధిస్తున్నాడు, దైవజనుడే చూసుకుంటాడు, దైవజనుడే అన్ని ఏర్పరచుకుంటాడు. మనం వచ్చి కూర్చుని ఇనేసి వెళ్ళిపోయే వారంగా ఉంటే మాత్రం ఏమంటున్నాడు యాకోబు పత్రికలో, క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు ప్రియమైన వల్ల. అంటే సంఘంలోకి వచ్చి ఆ సంఘంలో దేవుడు దైవజనుడు చెప్పే దేవుడి మాటలన్నీ విని ఇటువంటి సెలవులు లేని రాయిలాగా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళ బ్యాచ్లో మనం మాత్రం ఉంటే క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నాడు ప్రియమైన వల్ల. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామని అది గమనించుకోవాలి, ఏ స్థితిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. శరణం కలిగి ఉన్నామా, క్రియలు కలిగి ఉన్నామా, సంఘంలో మనం దేవునికి సమర్పణ అర్పిస్తున్నామా, అర్పణ కలిగి ఉన్నామా, మనకిచ్చిన కృపావరంలో మనకిచ్చిన కృపావరం ఏంటి, మనకి దేవుడిచ్చిన వరం ఏంటి, మనకిచ్చిన తలంత ఏంటి, మనం దేవుడి సేవలో ఉపయోగపడుతున్నామా, సజీవంగా మన యొక్క జీవితాన్ని మనకి దేవుడికి సమర్పించుకుంటున్నామా అని ఆలోచించుకోవాలి ప్రియమైన వల్ల. కానీ ఈరోజు ఇట్టి రీతిగా ఆలోచించుకునే వారు చాలా కొద్ది మంది కనబడుతున్నారు. అక్కడక్కడ సంఘంలో వందల మంది వేల మంది ఉంటుంది, దాంట్లో కొద్ది మందే కనబడుతున్నారు. అందరూ కూర్చుంటారు, దాంట్లో 10 మంది 20 మంది ఆ కుర్చీలన్నీ చదువుతారు, లేకపోతే ఆ చీపురెట్టుకునే ఆ సంఘం అంతా సన్నిధి అంతా తుడుస్తారు. కనవోళ్ళు సినిమా చూసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతారు ప్రియమైన వాళ్ళ. సంఘంలో ఆ బాధ్యత తీసుకోవడం, దేవుడి యొక్క సన్నిధిలో ఆ చీపురు పట్టుకుని దేవుడి సన్నిధిని శుభ్రం చేయడం కూడా దేవుడికి నువ్వు సమర్పించుకోవడమే ప్రియమైన వల్ల. దేవుడికి నువ్వు సమర్పించుకోవడమే. ఆత్మీయుల్ని ప్రేమపూర్వకంగా పలకరించడం కూడా నువ్వు దేవుడి ప్రేమను వెల్లడపరచడమే. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయడం కూడా దేవుడి పనులు నువ్వు అర్పణ అర్పించుకోవడమే ప్రియమైన వల్ల. అర్పణ అర్పించుకోవడం అంటే ఈరోజు సంఘంలో ఉన్న క్రైస్తవులకి తెలుస్తలేదు కాదు ప్రియమైన వల్ల. సంఘంలో ఉన్న సహోదరులకి ఎవరికి తెలుస్తలేదు. కాబట్టి సంఘంలో అంటికట్టబడ్డ అవయవాలుగా ఉన్న మనం వారికి ఇచ్చిన తలంతుని బట్టి, కృపావరం బట్టి దేవుడికి సజీవ యాగంగా మన జీవితాన్ని సమర్పించుకోవడానికి సిద్ధపడి ఉండాలి ప్రియమైన వాళ్ళ. సిద్ధపడి ఉండాలి. మాట చూసుకోవచ్చు మరలా. ఇదే రోమపత్రిక రోమ 14:7 నుంచి మనం చూడగలిగితే పౌలు గారు ఒక చక్కని మాటలు చెప్తున్నాడు మనకి. మనలో ఎవడను తన కోసమే బ్రతకడు, ఎవడను తన కోసమే చనిపోడు. మనము బ్రతుకును ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికను చనిపోయినను ప్రభు వరమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకును ప్రభువే ఉంటుకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ప్రియమైన వల్ల చూడండి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంకా పై సందర్భంలో మనం చూడగలుగుతుంటే, నేను తిన్నా ప్రభు కోసమే, ఆహారం తిన్నా ప్రభు కోసం, మంచినీళ్ళు తాగినా ప్రభు కోసమే అన్నట్టుగా పైనుంచి మాట్లాడుతూ కిందకు వచ్చేటప్పుడు మనం బ్రతికేది ఎందుకు మన కోసం బ్రతుకుతలేదు, మనం చనిపోయేది ఎందుకు మన కోసం చనిపోతలేదు, మనం బ్రతికినా ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే. ఎందుకు మనం ప్రభు కోసం బ్రతుకుతున్నాం, ఎందుకు మనం ప్రభు కోసం చనిపోవలసిన వారమే ఉన్నామంటే, ఇంకా మృతులకు సజీవులకు ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. మనం బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. అట్టి రీతిగా మనం బ్రతికి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు.
చనిపోయి తిరిగి లేచాడు అని ఇక్కడ పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు ప్రియమైన వల్ల. అంటే సంఘంలో క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా అడుగుపెట్టిన మనకే ఈ లోక పరిమాణ రీతిగా, లోక మర్యాద రీతిగా బ్రతికే అవకాశం కానీ ఆలోచన కానీ లేదు, ఉండకూడదు. ఎందుకంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారండగా క్రీస్తు యొక్క మహాకృపను బట్టి మనం ఏమయ్యాం? బ్రతికింపబడ్డాం. ఎపిసిలో రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రాయబడతారు ప్రియమైన దీని వల్ల ఒకసారి చూద్దాం, చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఎపిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చూడగలిగితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. ప్రియమైన దీని వల్ల ఎవరితో బ్రతికించాడంటే మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అంటే మనం ఎలాగై ఉన్నాం? మృతమై ఉన్నాం, చనిపోయిన వారమే ఉన్నాం. కంటికి కనిపించే శరీరంతో ఒకవేళ బ్రతుకున్నామేమో, కానీ ఆత్మీయంగా ఎప్పుడో చనిపోయాం. ఎప్పుడో మనం చనిపోయిన వారమే ఉండగా క్రీస్తు ద్వారా మనకే బ్రతుకునిచ్చాడు. మనం ఎలా చనిపోయాం? ఆత్మీయంగాను అపరాధముల చేతను పాపముల చేతను మనం చనిపోయామట. మనం బ్రతికే బ్రతుకుని బట్టి మనం చనిపోయామట. కాకపోతే ఇంకో క్రీస్తులో మనకి మరలా నూతన జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు ప్రియమైన వల్ల. కాబట్టి మనం మనకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి మనకు అధికారం లేదు. ఎందుకు లేదంటే అమూల్యమైన రక్తంతో కొనబడిన వారు అని కూడా మనకి కొరింథీ పత్రికలో రాయబడ్డది ప్రియమైన వల్ల. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటాను, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూడగలిగితే, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, ఇరువు పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఏం చేయాలంట? మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి, ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఏంట ఇలువ పెట్టి కొనబడింది? అమూలమైన ఆయన శరీరము, ఆయన రక్తము ప్రియమైన వాళ్ళ అమూలమైన ఆయన రక్తం ద్వారా మనల్ని కొనేసుకున్నట్టు యేసుక్రీస్తు వారు. అందుకే మనం సంఘంలో చేర్చబడ్డాం, క్రీస్తు వారమని పిలువబడుతున్నాం, క్రైస్తవులని పిలువబడుతున్నాం, దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం, పరిశుద్ధులమని పిలువబడడానికి అర్హత ఇచ్చింది ప్రియమైన వాళ్ళ. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి అర్హత కలిగి ఉండడానికి ఎలా ఎవరు మనకి దిక్కంటే ప్రభువుని యేసుక్రీస్తు వారే. లేకపోతే దేవుడు యొక్క నామాన్ని కూడా స్వర్ణకు తెచ్చుకునే అదృష్టం కానీ అటువంటి స్థితి కానీ మనకు లేదు ప్రియమైన వాళ్ళ. అలా ఆయన నామాన్ని మన నోటితో పలకడమే మన భాగ్యం, మన అదృష్టం. అటువంటి ధన్యతను మనకి దయచేసాడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఇచ్చిన కృప బట్టి, ఆయన పెట్టిన వెలను బట్టి, ఆయన పెట్టిన ప్రాణత్యాగాన్ని బట్టి ప్రియమైన వాళ్ళ. కాబట్టి నేను క్రీస్తులో అడుగు పెట్టాక, క్రీస్తు రక్తంలో కడగబడ్డాక, దేవుని సన్నిధిలోనే అడుగు పెట్టాక మన జీవితం ఎలా ఉండాలి? దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవునికి సమర్పణగా ఉండాలి. 1,00,000 రూపాయలు ఇప్పుడంటే చాలా మంది ఉండలేదు, కానీ ఒకప్పుడు పాలేర్లకి 1,00,000 రూపాయలు 50 సేలు ఇచ్చేవారు ప్రియమైన వాళ్ళ. సంవత్సరానికి ఇచ్చి ఆ రైతు ఆ పాలేరికి ఆ సంవత్సరం కూడా ఆ పాలేరు ఆ రైతుకి పని చేయాలి. గేదెలకి గడ్డకు వేయమంటే గడ్డకు వేయాలి, పేడకళ్ళు ఎత్తమంటే పేడకళ్ళు ఎత్తాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉండమంటే ఆ టైం దాకా ఉండాలి. అంటే ఏంటి? ఈ 1,00,000 రూపాయలు పెట్టుకుని ఆ మనిషిని కొనేసుకున్నాడు. మన బైబిల్లో కూడా చూడగలిగితే చాలా మంది వారి ధనాన్ని ఇచ్చి యోసేపు గారిని కూడా చూడండి, వారి అన్నలు అమ్మినప్పుడు కొనేసుకున్నట్టుగా, వారి ప్రాంతానికి తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఆ సందర్భంలో మనకు ఆదికాండలో. అలాగే ఒక రైతుకి ఒక తనానికి వచ్చిన మనిషి అమ్ముడైపోయాడు 1,00,000 రూపాయలకి. ఈ సంవత్సరం అంతా ఎవరు పని చేయాలి? ఆ రైతు పని చేయాలి. ఆ రైతు పని చేస్తేనే ఆ రైతు ఆహారం పెడతాడు. ఎందుకంటే 1,00,000 రూపాయలు కొనేసుకున్నాడు. ఈ సంవత్సరం మనం ఏ పనికి వెళ్ళకూడదు బయటికి.
ఈ రైతుకి ఏ పని ఉందో ఆ పని చేయాలి. గడ్డి కొయ్యమంటే గడ్డి వేయాలి, పేడకల్లు ఎత్తమంటే పేడకల్లు ఎత్తాలి, వ్యవసాయంలో కాపలా ఉండమంటే కాపలా ఉండాలి. ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. ఎందుకు? ₹1,00,000 ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే 1 కొరింథీ పత్రిక 6:19 నుంచి మీ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఈ దేహం అంటే ఎవరిదంట? దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవరంట? మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ దేహం ఎలాగుందంట? ఆలయం ఉన్నదంట. అని మీరు ఎరగరా అంటే బాప్తిసం తీసుకున్న మరుక్షణమే మీలో పరిశుద్ధాత్ముడు వస్తాడని మీరు ఎరగరా అని మీకు చెప్తున్నాడు. ప్రియమైన దేని వల్ల మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు అనుకుంటున్నారేమో. మీరు మీ సొత్తు కాదు. మన సొత్తు కాదంటే ప్రియమైన దేని వల్ల మన సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. ఎంత కడగడిగా చెప్తున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలువ పెట్టి కొనబడిన వారు, ఆ ఇలువ పెట్టి కొనబడిన వారు ఎవరంటే, ఇంకో అపరాధముల చేతను పాపం చేతను చచ్చిపోయి ఉన్న మనల్ని క్రీస్తు తన అమూల్యమైన రక్తంతో మనల్ని కొనేసుకున్నాడు. ఎంతకాలం కొనేసుకున్నాడు అంటే నీ బ్రతుకు దినములన్నీ కొనేసుకున్నాడు. మనం దేవుడికి విధేయత కలిగి జీవించడం తప్ప అవిధేయతగా జీవించామా, ఇంకో భయంకరమైన అగ్నిగోళం మన కోసం మండుసున్నది. ప్రియమైన దేని వల్ల రైతు ఒక పాలేరుకి ₹1,00,000 ఇచ్చాక వేరే వాళ్ళు పనికి వెళ్ళాడకుండా చెట్టును పెట్టి కొట్టేస్తాడు, చెట్టుని కట్టేసి కొట్టేస్తాడు. ₹1,00,000 నీకు ఇచ్చి నేను కొనుక్కున్నాను, ఈ సంవత్సరం నాకు నువ్వు పని చేయాలని. అలాంటి నా పని మానేసి నువ్వు వేరే వాళ్ళ పనికి వెళ్తావా, నా పని వదిలేసి వెళ్తావా నువ్వు అని చెట్టుని కట్టేసి కొట్టేస్తాడు. ఎవడు అడగడానికి కూడా సరిపోడు. ప్రియమైన దేని వల్ల దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు మీ సొత్తు కాదు, ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో ఎవరు మహింపరచాలి? దేవుని మహింపరచాలని మనకే ఈ జీవితాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేని వల్ల కాకపోతే ఇవాళ దేశ దిమ్మరతనం కింద లోకంలో తిరుగుతున్నారు. సంఘంలోకి వచ్చి కూడా ఇంకా లోక మర్యాదను అనుసరిస్తున్నారు. ఇంకా దేశ దిమ్మర్ల కింద చాలా మంది సంఘంలో ఉన్నా కానీ లోకాన్ని విడిచిపెట్టడం లేదు. సంఘము కావాలి, లోకము కావాలి, దేవుడు కావాలి, దెయ్యము కావాలి. దెయ్యాన్ని హృదయంలో పెట్టేసుకుంటాడు, దేవుడు వాక్యాన్ని వానెట్టేసుకుంటాడు. రెండిట్లకి పొత్తు ఎక్కడ ఉంటుంది? ప్రియమైన దేని వల్ల రెండిట్లకి పొత్తు ఎక్కడ ఉంటుంది? అర్పణగా నీ జీవితం ఎప్పుడు పరిశుద్ధంగా సంపూర్ణంగా నువ్వు దేవుడికి ఎప్పుడు అర్పణ అర్పిస్తావు? ఆ రోజు హేబేలు పరిపూర్ణంగా అర్పించాడు కాబట్టి హేబేలకు అర్పణని లక్ష్య పెట్టాడు దేవుడు. కయ్యను మనస్ఫూర్తిగా ఇవ్వలేదు కాబట్టి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కయ్యని అర్పణని లక్ష్య పెట్టలేదు. ఇవాళ నీ జీవితం కూడా అట్టి రీతిగా ఉందేమో. సగం లోకంలోనూ, సగం సంఘంలోనూ, సగం దేవుళ్ళలోనూ, సగం దెయ్యుల్లోనూ ఉందేమో నీ జీవితం కూడా అర్పించే విషయంలోనూ. ప్రియమైన దేని వల్ల అన్యులు కూడా అలాగే ఆలోచించుకుంటున్నారండి. అన్యాయంగా సంపాదించేసి వెళ్ళి వారు మొక్కుతున్న వాటికి అన్నదానాలున్నా లేకపోతే ఆ ఉండిల్లో డబ్బులు వేస్తే మా పాపాలు పోనీ అనుకుంటున్నారు. అట్టి రీతిగా క్రైస్తవులు కూడా అనుకుంటున్నారు. దౌర్భాగ్యమైన స్థితి అది. దౌర్భాగ్యమైన స్థితి. నరకంలో పడిపోతారు. జాగ్రత్త. మన దేవుడు చూసుతున్న దేవుడు, మన హృదయాలు పరిశీలించే దేవుడు, అనుక్షణం మనల్ని గమనిస్తున్న దేవుడు. ఆయన మహా ఆకాశం నుంచి ప్రతి క్షణం మనల్ని పరిశీలిస్తున్నాడంట. మన దేవుడు కళ్ళు మూసుకునే దేవుడు కాదు, చూస్తున్న దేవుడు. గమనించుకోండి, ఆలోచించుకోండి. నువ్వు కూర్చోవడం తెలుసంట, నుంచోవడం తెలుసంట, నువ్వు నడుస్తూ తెలుసంట, నువ్వు రేపు ఆలోచించుకునే విషయాలు తెలుసంట, రేపు మాట్లాడే మాటలు తెలుసంట. మీరు ఈ రోజు కాకుండా రేపు జరగబోయేది కూడా తెలిసని ఆయన చెప్తున్నాడు. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు ఆయన ముందు నటన ఏమన్నా నటించావంటే తోతిహేస్తాడు. అంతే, ఏమి ఉండదు. తోతిహేస్తాడు ఆయన. ప్రియమైన దేని వల్ల అంటే దేవుడు నన్ను ఎమ్మంటే కొడతాలేదు కదండి. ఆయన ఎమ్మంటే కొట్టడం. ఎప్పుడు కొడతాడు ఆయన? ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నీకు ఉంది. ఎందుకు ఎప్పుడు ఆ ఖాళీ టైం ఎప్పుడు ఉందంటే ఆయన రెండో రాకడన్నా బేగ వచ్చినా, లేకపోతే నీ రాకడ ఎక్కువ బేగైపోయి భూమి మీద నీ తరువు సాధించుకుని బేగిలిపోనా, అప్పుడు ఆత్మను శరీరమును కాల్చేవాడికి భయపడుడే అన్న మాటకి అక్కడ నువ్వు మోకలేసిన ఉపయోగం ఉండదు. ప్రియమైన దేని వల్ల కాబట్టి ఇంకో దేవుని సన్నిధిలోకి వచ్చిన అర్పణగా నీ జీవితం, దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితం దేవునికి అర్పణగా మన జీవితం ఉందా లేదని ఆలోచించుకోవాలి. ఆలోచించుకోండి ఒకసారి.
మనం ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి దినం కూడా మన హృదయం మీద మన గుండెల మీద మనం చేసుకుని ఆలోచించుకోవాలి. దేవుడికి సంపూర్ణంగా నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానా లేదా, సమర్పించుకుంటున్నానా లేదా, దేవుడికి అనుకూలంగా నా జీవితం ఉందా, దేవుడికి ఇష్టంగా నా జీవితం ఉందా, దేవుడికి ఇష్టానుసారంగా దేవుడి చిత్తం ప్రకారంగా నా జీవితం ఉందా, దేవుడి చిత్తం నా జీవితంలో నెరవేరుతుందా అని ఆలోచించుకునే స్థితి కలిగి ఉండాలి. ప్రియమైన వల్ల మనం ప్రతిదినం నుంచున్నామా పడిపోయామని ఆలోచించుకోవాలంటే ప్రియమైన వాళ్ళ అదే అంటున్నాడు. కయ్యంతో ఏమంటాడు దేవుడు, నువ్వు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియలు చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకునవా, నీ ముఖం చిన్నబుచ్చుకుని కోపించుకునేవేలా అంటున్నాడు దేవుడు. మన జీవితంలో సత్క్రియలు లేకపోతే ప్రియమైన వాళ్ళ మన ముఖం చిన్నబుచ్చుకుని కోపించుకున్న మాత్రం మనకి ఏం ప్రయోజనం లేదు. ఇంకో దౌర్భాగ్యమైన జీవితంలో అడుగు పెట్టవచ్చు. ప్రియమైన వాళ్ళ ఒకసారి ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే, మరియు వాటి యందు మనము నడుచుకోవడం వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనే ఉన్నాము. కాబట్టి మునుపు శరీరంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం ముందు ప్రియమైన వల్ల పై సందర్భం చూడండి, సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన పనే ఉన్నామంట. అంటే భూమి మీదకి ఎందుకు వచ్చాం? మనం భూమి మీదకి వచ్చాక మనకి సత్క్రియలు చేయాలని నేర్పింది ఎవరు? ప్రభు. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా మనకు నేర్పింది ఏంటి ప్రియమైన సత్క్రియలు. ఇలా సమాజంలో క్రియలు తెలుసు, ఆ క్రియలు అన్న దానికి ఏంటి? చెడ్డ క్రియలు, సాతాను క్రియలు. సత్క్రియలు అనేటి సత్యంతో కూర్చుంది ప్రియమైన వల్ల. సత్యం అనగా వాక్యం అనగా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు తన జీవితంలో మనకు చూపించాడు 33.5 సంవత్సరంలో నా సత్క్రియలు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా బ్రతకాలి. అదే చెప్తున్నాడు. మనం భూమి మీద కంటే ఎందుకు వచ్చామంట? మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని వేటి యందు సత్క్రియలేని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ముందుగా సిద్ధపరిచాడు అంటే మనం పుట్టక మునిపే సత్క్రియలు అన్నయ్యే సిద్ధపరిచేసాడంట. చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సత్క్రియలు చేయడానికి భూమి మీద మనం పుట్టెత్తే పనికిరాని పనులన్నీ ఎట్టేసుకుని లోకంలో మనం తిరుగుతున్నాం ప్రియమైన వాళ్ళ. ఎలా అర్పణగా మన జీవితం వల్ల ఎవరికి అర్పించేవయ్యా నీ జీవితం అంటే, కొంతమంది ఇదిగో నా చదువులకు అర్పించానండి నా జీవితం అంటారు. ఎవరికి అర్పించవే నీ జీవితకాలం అంటే రిటైర్ అయిపోయిన అడిగితే నా జీవితం అంతా ఇంకో నా కుటుంబాన్ని పోషించడానికే సరిపోయిందండి, ఇదిగో నా భార్యను సంతోష పెట్టడానికే సరిపోయింది, నా కడుపును పుట్టిన పిల్లల్ని ఇంకో అత్యధికంగా చదివించడానికే నా జీవితం సరిపోయిందండి, ఇంకా ఇల్లు కట్టడానికే సరిపోయిందండి, ఈ పొలం కొట్టడానికే సరిపోయిందండి, ఇంకా నా జీవితం ఇంకో సమస్తం వాళ్ళకి దాబోసానండి. ఈ రోజు నన్ను రోడ్డు మీదకి ఈడ్చేసి అన్నం కూడా పెడతలేదని ఏడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియమైన వారా. నీ జీవితాన్ని వాళ్ళకి సమర్పించుకుంటావని కాదు, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుంటావని నిన్ను సృష్టించాడంట. సత్క్రియలు కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. సత్క్రియలు కలిగి జీవించాలని చెప్తున్నాడు. నువ్వు లోపల ఉన్న బంధాలకు నీ జీవితాన్ని సమర్పించుకుంటావని నీకు బంధాలు ఇవ్వలేదు. నీ కుటుంబాన్ని దేవుళ్ళు నడుపుకుంటావని నీకు కుటుంబం ఇచ్చాడు. నీవు నీ బిడ్డల్ని దేవుళ్ళు పెంచుకుంటావని, దేవుడి ప్రేమను కనపరుస్తావని, దేవుడి యొక్క క్రియల్లో దేవుడి యొక్క వాక్యంలో నీవు నీ పిల్లల్ని పెంచుకొని నీకు పిల్లల్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. నీకు కుటుంబం ఇచ్చాడంటే నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో కనబడాలని నీ కుటుంబం ఇచ్చాడు. నువ్వు లోకంలో పెరిగి వాళ్ళని కూడా లోకంలో ఉంచుతావని కాదు. నీ జీవితంలో సమర్పణ లేకుండా, వారి జీవితాన్ని దేవుడికి సమర్పణ లేకుండా, లోకంలో దెయ్యానికి దగ్గరగా దేవుడికి దూరంగా బ్రతుకుతూ నీ జీవితాన్ని దేవుడికి సమర్పించేసుకున్నాను. నేను ఆదివారం వెళ్ళి గంట సేపు చర్చిలో కూర్చున్నాను, దేవుని సన్నదిలో వాక్యం విన్నాను, తిరిగి వచ్చేసాను. నేను మళ్ళీ నా పని నాదే,
ఇదిగో దేవుడికి నేను ఆదివారం ఒక గంట సేపు సమయం ఇచ్చాను, నా జీవితం దేవుడిని సమర్పించేసుకోనని ఒకవేళ అటువంటి తొక్కుడు అభిప్రాయంలో తొక్కుడు ఆలోచనలో బ్రతుకుతున్నావేమో ప్రియమైన వాళ్ళరా. మనం మన ఇష్టాసారంగా బ్రతకడానికి అధికారం లేదు. ఆయన సన్నిధిలోనే మనం బ్రతకాలి ప్రియమైన వాళ్ళరా. ఆయన ఆలోచనలోనే మనం ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఇంకో దావీదు మహారాజు దేవారాతులు ధర్మశాస్త్రాన్ని జ్ఞానించాడంట. ఇటు మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించిన మహారాజు ఎట్టి రీతిగా రాజ్యాన్ని పరిపాలిస్తా దేవుడి వాక్యాన్ని జ్ఞానించాడు. ఒకసారి ఆలోచించండి. నువ్వేమైనా రాజ్యాన్ని నేను ఏలుతున్నావా, లేకపోతే నీ ఊరిని నువ్వు పరిపాలిస్తున్నావా? నీ కొంపలో ఉన్న 9 మనుషుల్ని నువ్వు పోషించుకుంటున్నావు అంతే. రాజ్యాలనే పరిపాలించిన యుద్ధాలు చేసిన రాజే నేను దేవారాత్రుల్లో దేవుడి వాక్యాన్ని జ్ఞానిస్తున్నానంటే పని పాట లేకుండా చెట్ల కింద కూర్చున్న వాళ్ళు మనకే కూడా ప్రియమైన వాళ్ళరా. ఇంకెంత జ్ఞానించాలా, ఇంకెంత ఆలోచించాలా దేవుడి వాక్యాన్ని? రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజే దేవరాత్రుల్ని జ్ఞానిస్తున్నానో దేవుడి ధర్మశాస్త్రాన్ని అంటున్నాడు. మరి ఇంకెంత పరిశీలించాలి ప్రియమైన వాళ్ళరా? మనం ఏమైనా రాజ్యాలైనా వెళ్తున్నామా? ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి. మన జీవితం దేవుడికి సమర్పణగా ఉందా లేదా ఆలోచించండి. దేవుడు మన అర్పణ లక్ష్య పెట్టే విధంగా మన జీవితం ఉందా? సంపూర్ణంగా మన జీవితాన్ని నడిపిస్తున్నామా? దేవుడి సన్నిధికి వెళ్ళి కూర్చొని వచ్చేస్తున్నామా? ఆలోచించండి ఒకసారి ప్రియమైన వాళ్ళరా. మన బాధ్యత మనం మర్చిపోయామా? దేవుడి చిత్తం భూమి మీద మనం చెయ్యలేదా? సత్క్రియలు కలిగి మనం బ్రతకలేదా? ఇదిగో నువ్వు మృతమే. బ్రతుకున్న పేరుకి మట్టుకు నువ్వు బ్రతుకున్నావు, కానీ నువ్వు మృతమే, చనిపోయిన వాడు. నువ్వు క్రియలు లేని నీ బ్రతుకు చనిపోయిన ఒక శరీరంతో ఒక శవంతో సమానం చెప్తున్నాడు యాకోబు పత్రికలో. ప్రియమైన వాళ్ళరా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో చూపించిన ఆ జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోవచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూడగలిగితే, అయితే బలులు అర్పించుట చేత ఏటేటా పాపముల జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు వారు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటగా ఇదిగో నేను వచ్చి ఇంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకే ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇంకో బలియు అర్పణ ఆయన కోరలేదంట. ఆయన చిత్తము నెరవేర్చడానికే భూమి మీదకే ఎవరిచ్చారంట? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. మరి బలియు అర్పణ ఆయన కోరలేదు, ఆయన చిత్తం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడంట. అలాగే నా కోసం గ్రంథపు చుట్టలో ఏమైతే రాసుకున్నావో అది చేయడానికి నేను వచ్చాను అంటున్నాడు. మన కోసం కూడా రాసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. మన కోసం కూడా ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. నువ్వు ఈ క్రియలు చేయాలి, నువ్వు ఇటు రీతిగా బ్రతకాలని రాసుకున్నాడు మన కోసం కూడా. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే ఆయన రాసుకోలేదు, మన కోసం కూడా. మనం భూమి మీద కూడా దేవుని చిత్తాన్ని నిర్వర్తించడానికే మన కోసం కూడా రాసుకున్నాడంట. అదే మనం ఇందాక చదువుకున్నాం. ముందుగా సిద్ధపాటు చేసాడంట. ఏంటయ్యి? సత్క్రియలు. ఆ సత్క్రియలు చేయడానికి మనల్ని ఏర్పరచుకున్నాడంట. కాకపోతే మనం ఎందుకు పుట్టామో ఎందుకు పెరుగుతున్నామో అన్నదే, అయ్యా దేవుడిని ఎందుకు నమ్ముకున్నాము, యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడిస్తున్నాము అన్న విషయమే మర్చిపోయి చాలా మంది బతుకుతున్నారు. ఇది ఎలాగుందంటే, అందరికీ వాళ్ళు ఆ దేవుని నమ్ముకుంటారు, మనం ఇది ఏం నమ్ముకున్నాం, వాళ్ళు ఆ గుళ్ళోకి వెళ్తారు, మేము ఈ గుళ్ళోకి వెళ్తాం, వాళ్ళు గంటసేపు అక్కడ ఉంటాం, మేము ఈ గంటసేపు ఎక్కడ ఉంటాం. ఏంటిది? ప్రియమైన వాళ్ళ క్రైస్తవ జీవితం ఇందుకోసం కాదు, ఈ భూ సంబంధమైన వాటి కోసమే మనం ప్రభువుని వెంబడిస్తే భూలోకంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులు మనం పరలోకంలో కోసమే మనం నమ్ముకోవాలి. పైన వాటిని వెతికే వారికి ఉండాలి ప్రియమైన వాళ్ళ. భూ సంబంధం వాటి మీద
భూ సంబంధమైన మనసును చూసి మనం మనకేదో పేరు వస్తుందని గొప్ప వస్తుందని వాళ్ళ క్రైస్తవులు అంటారని లేకపోతే తెలబట్టలు ఏం జరగచ్చుమని ఇటువంటి గొప్ప కోసం నువ్వు క్రైస్తవులకు వస్తే మాత్రం నీకన్నా నాకన్నా దౌర్భాగ్యులు ఎవరు ఉండవు. అట్టి రీతి ఆలోచన ఉంటే తీసివేసేసుకోండి. ప్రభు సన్నిధిలో, దేవుడి సన్నిధిలో నీ యొక్క అర్పణ ఏంటి, నువ్వు ఎలాగ అర్పించుకుంటున్నావు, నీ జీవితాన్ని ఎలాగ అర్పించుకుంటున్నావు ఆలోచించుకోండి. ప్రియమైన దేని వల్ల ఆలోచించుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుడు కుమారుడే భూమి మీదకి వచ్చి తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ధరించుకుని మన కోసం బలైపోయాడు. మరి నువ్వెంత తగ్గించుకోవాలా, నువ్వెంత పని చేయాలి? ప్రియమైన దేని వల్ల ఆలోచించుకోండి. మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో మనం ఎప్పటికప్పుడు ఆలోచించుకోకపోతే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇది శాశ్వతమైన జీవితం అని కాదని తెలుసు, నిజ జీవితం యేసుక్రీస్తులోనే ఉందని తెలుసు, మనం రక్షణ తీసుకున్నామని తెలుసు, మన భుజ స్కంధాల మీద సువార్త భారం ఉందని తెలుసు, సంఘంలో మన దేవుడికి సమర్పణగా మన జీవితం ఉండాలని తెలుసు. ఇన్ని తెలిసినా కానీ బండ మీద నీరు కారిపోయినట్టు ఎన్ని మాటలు దైవజనుడు చెప్తున్నా కానీ ఈ హృదయాన్ని బండ చేసేసుకుని దాంట్లో ఒక వాక్యం అనే ఆ జీవజాలాన్ని పంపించుకోవడానికి నీ హృదయాన్ని బండ మార్చేసుకుని ఈ బ్రతుకుని దినములన్నీ గడుచుకుంటున్నావేమో. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం. ప్రియమైన అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో కానీ దౌర్భాగ్యమైన ఆలోచనలో కానీ మనం ఉంటే మాత్రం దేవుడి కోపాగ్నికి మనం గురైపోవలసిందే. ప్రియమైన దేని వల్ల ఆయన తన బ్రతుకు దినవల్ల ఎంత విధేయత కలిగి జీవించాడో ఒకసారి చూద్దాం. ప్రియమైన దేని వల్ల ఫిబ్రవరి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, శరీరధారి ఉన్న దినముల్లో మహారాధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కిసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేవుడు కుమారుడే ఉండి ఎంత తగ్గించుకున్నాడో ప్రియమైన దేని వల్ల, దేవుడికి ఎంతో విధేయత కలిగి ఉన్నాడో, ప్రార్థనలో యాచనలో భయభక్తులు కలిగి ఉన్నాడంట, అందుకని అంగీకరింపబడ్డాడంట. ప్రియమైన దేని వల్ల యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి దేవుడి యొక్క మహిమను ఆయన ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడు. ప్రియమైన దేని వల్ల తన బ్రతుకులో దేవుడు మహింపరిచాడు, దేవుడికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అందుకే చక్కని మాట రాయబడుతుంది. ప్రియమైన దేని వల్ల యోహాను సువార్తలో రాయబడుతుంది. చూద్దాం, ఆయన కోసం చక్కని మాట రాయబడుతుంది. యోహాను సువార్త ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడగలిగితే, యేసు ఆ చిరక పుచ్చుకుని సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. సమస్తమైందంటే ఏం సమస్తమైంది? ఏం సమస్తమైంది? ఆయన జీవితంలో జీవగ్రంథంలో ఏమైతే తండ్రి రాసుకున్నాడో ఆ లేఖనములు నెరవేర్పులన్నీ కూడా నెరవేర్పుని కాబట్టి లేఖనం నెరవేర్పున ఆ సమయంలో సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడంట. చూడండి ఎంత విధేయత కలిగి జీవించాడో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆత్మని ఎలాగ చెప్పాడంట? సమస్తమైందని. అంటే తన జీవితంలో ఏమైతే రాసుకున్నాడో ఒక్క మాట ఒక్క అక్షరం కూడా కోల్పోకుండా తన జీవితంలో ప్రతి అక్షరం కూడా ప్రతి లేఖనం కూడా నిర్వహించి తన జీవితాన్ని ముగించుకున్న సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించుకున్నాడంటే తండ్రికి. చూడండి ఎంత అర్పణ జీవితమో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత అర్పణ కలిగిన జీవితమో చూడండి. కానీ అటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆ రక్షణ పొందుకున్న మనం మాత్రం ఆయన విడిచిపెట్టిన అడుగుజాడల్లో మనం నడుస్తలేకపోయినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ఆలోచన మీరు గుర్తెట్టుకుని ఉంటే మీరు అక్కడ వారుగానే బ్రతుకుతారు. మనం అక్కడి నుంచి వచ్చామని బ్రతకం, ఇక్కడ వారు మనం బ్రతికేమా? నువ్వు ఈ భూలోకంలో ఉన్న వాటిని చూసి భూమి మీద దేవుని మహింపరచం, దేవుడికి మన జీవితాలు సమర్పించుకోం. ప్రియమైన దేని వల్ల అక్కడ వారు మనం బ్రతికితేనే
అక్కడ ఉన్న దేవుని మనం మహింపరచలేదు. అక్కడ ఉన్న దేవుని మనం మహింపరచగలుగుతాం. ఆలోచించుకోండి. శనికాలపు జీవితం కోసం అనంతకాల జీవితాన్ని పాడు చేసుకుంటారా, దేవుడికి సజీవంగా మీ జీవితాన్ని సమర్పించుకుంటారా? ఆలోచించుకోండి ప్రేమ నేను ఆలోచించుకోండి. పేతురు గ్రంథం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుషు ఆశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగా నేను నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లతో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకునుసు అన్యజనులు ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలం సాలును. ప్రేమిందని వాళ్ళ సాలును అంటున్నాడు. ఈ జీవితంలో ఏమేమి ఉన్నాయి? దురాశలు, పోకిరి చేష్టలు ఉన్నాయా? దురాశలు ఉన్నాయా? మద్యపానం ఉందా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా? తాగుబోతులు, విందులు ఉన్నాయా? చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకున్నావా? నువ్వు ఇవన్నీ చేసావు కదా. ఇవన్నీ నువ్వు దేవుణ్ణి ఎరగలేనప్పుడు చేసావు కదా. దేవుణ్ణి ఎరగలేనప్పుడు నీ జీవితం దెయ్యానికి తగ్గట్టుగా జీవించావు కదా, దెయ్యం కుమారుడిగా జీవించావు కదా. ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు నిత్య జీవితాన్ని ఇచ్చే ప్రభువుని తెలుసుకున్నావు కదా. ఇంకా జీవితం చాలు. ఆ చేసిన ఆ పనికి మారి వ్యాసాలన్నీ చాలు. నిజమైన దేవుని నువ్వు తెలుసుకున్నావు కదా. నిజమైన దేవుని తెలుసుకున్నప్పుడు క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. నువ్వు కూడా శ్రమ పడాలి. అట్టి మనసు నువ్వు ఆయుధంగా ధరించుకోమని చెప్తున్నాడు ప్రియమందైన వాళ్ళారా. అట్టి ఆ మనసును ఆయుధంగా ధరించుకోండి. అవును ప్రియమందైన వాళ్ళారా, నీతిగా బ్రతికిన వాడికి ఈ భూలోకంలో కష్టాలు ఎదురవుతాయి. నీతిగా బ్రతికిన వాడికి ఇబ్బందులు ఎదురవుతాయి. నీటిగా బతికిన వాడికి ఆకలి దప్పులు ఎదురవుతాయి ప్రియమందైన వాళ్ళారా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నదంతా పాపము, స్వార్థము, మోసము. ఇటువంటి వారే గొప్పగా ఉండగలుగుతున్నారు. నీతిగా బ్రతుకుతున్న వాడికి ఇవాళ ఒక రోజు గడపడం కూడా కష్టమే. కానీ నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పగలవారు ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు. ప్రియమందైన వల్ల నీతి కోసం మనం నిలబడాలి. ప్రియమందైన వల్ల ఆ నీతి కోసం మనం నిలబడినప్పుడు క్రీస్తు శరీరం మీద ఎలా శ్రమ పడినాం అట్టి మనసు మనం కూడా ధరించుకున్నట్టు మనం క్రీస్తు వారం అవుతాం. మనం క్రైస్తవులు అవుతాం. మనం దేవుడి పిల్లలు అవుతాం. మనకు జీవితాన్ని కూడా దేవుడికి సమర్పించుకున్న వారం అవుతాం. ప్రియమందైన వాళ్ళ మనం దేవుడికి సమర్పించుకున్న వారం అవుతాం. ఇదే 4వ అధ్యాయం 19వ వచనం మనం చూడగలిగితే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. ప్రేమందైన వాళ్ళ ఎలాగ అర్పించుకోవాలంట? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. ప్రేమందైన వాళ్ళ అట్టి రీతిగా మనం ఉండాలి. ప్రియమందైన వల్ల దేవుని చిత్తంలో మనం ఉండాలి. దేవుని యొక్క సత్క్రియలో మనం బ్రతుకులు ఉండాలి. అటువంటి ప్రవర్తన కలిగి నమ్మకమైన సృష్టికర్తను ఆత్మకు మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితం సార్థకం అవుతుంది. ప్రియమందైన వల్ల కాబట్టి వ్యర్థమైన ఈ మనసాతులను మనం అనుసరించి, లోక మర్యాదను అనుసరించి దేవునికి మనం సజీవంగా మన జీవితాన్ని అర్పించుకోలేదా? ప్రియమందైన వల్ల ఆ రోజు కయ్యను తన ముఖం చిన్నబుచ్చుకుని పాపం వేపుగా అడిగిపెట్టి అపవాదికి తన జీవితంలో సూటిచ్చేసినట్టుగా మన జీవితంలో కూడా అపవాదికి సూటిచ్చేసి నరకపాత్రులుగా మనం కూడా తీర్చబడతాం. ప్రియమందైన వాళ్ళు కాబట్టి దేవుని సన్నిధిలో నీ జీవితం ఎలాగ అర్పణగా ఉంది, దేవునికి ఎలా సమర్పించుకుంటున్నాం, ఎలా నీ జీవితం ఉంది ఆలోచించుకోండి. ప్రియమందైన వాళ్ళ ఆలోచించుకోండి. ఈ చిన్న మాటలు మీ హృదయంలో ఫలించాలని మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోవచ్చు. మహాగణుడా, మహాశక్తిమంతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమల దేవ తండ్రి, ఇంకో నీ సన్నిధిలో మా జీవితాన్ని సమర్పించుకునే విధంగా ఉన్నాయా? ఇంకా అర్పణగా ఉన్నాయా ప్రభువా? మీకు ఆయన ప్రియమైన హోమంగా ఉన్నాయా తండ్రి? లేవా ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కొన్ని మాటలు నాయన నీ ఆత్మ సహాయం బట్టి నాయన ఇప్పుడు దాకా నేను మాట్లాడగలుగుతాండి. ఇంకో మాట్లాడి నేను కానీ విన్న నీ పిల్లలు కానీ ఎవరైతే ఈ మాటలు విన్నారో నాయన ప్రభువా, ఇంకా మా జీవితాన్ని సంపూర్ణంగా పరిశుద్ధంగా పవిత్రంగా మీకు సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. అటు పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన మీకు సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇంకో నిష్కలంకమైన మా జీవితాన్ని సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి.
పరిపూర్ణంగా నాయన మా జీవితాన్ని సమర్పించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఇంకో నాయన నీ చిత్తంలో నాయన నీ యొక్క క్రియలు చెప్పిన మేము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభావ మేము దారి తప్పిపోకుండా తను మీ కాబ్దాలు వేసింది మీరే మమ్మల్ని చేపెట్టి నడిపించండి. మీ వినిసున్న నీ పిల్లలందరికీ కూడా విన్న మాటలను బట్టి గ్రహించే హృదయం దయచండి. వారి జీవితంలో సరి చేసుకుని నీ వేపుకి నాయన తిరిగి పరిపూర్ణంగా వారి జీవితాలు నాయన సమర్పించుకోవడానికి సహాయం చేసింది. చెప్పిన నేను ఫస్ట్ కాకుండా నాయన నీకు ఇష్టడిగా బ్రతకడానికి సహాయం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత మీరే పొందుకోమని మా కోసం ప్రాణం పెట్టి మా రక్షకుడు నీ కుమారుడి ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి కృప, పరిశుద్ధాత్మడ అన్యోన్య సహవాసము ఎప్పుడెల్లప్పుడు సదాకాలం తోడిని ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.